చంద్రబాబు నాయుడు మార్క్ హైటెక్ రాజకీయం మళ్లీ మొదలైంది. గతంలో ఐటీ పేరుతో రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేశారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ కు రెడ్ కార్పెట్ పరిచయం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరు వినిపిస్తున్న వ్యక్తితో బాబుకు ఏం పని? ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ కంపెనీల ప్రయోగశాలగా మార్చేస్తున్నారా? అసలు ఈ పర్యటన వెనుక ఉన్న చీకటి కోణాలేంటి? ప్రజల ప్రయోజనాల కంటే పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు నాయుడు మరోసారి తన పాత మిత్రుడు బిల్ గేట్స్ ను తెరపైకి తెచ్చారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో గేట్స్ ను ఆకాశానికి ఎత్తేసిన బాబు ఇప్పుడు ఏపీని ఆయన ప్రయోగాలకు వేదికగా మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే అనేక సమస్యలు ఉండగా వాటిని వదిలేసి బిల్ గేట్స్ తో భేటీ అవ్వడం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బిల్ గేట్స్ పేరు వింటేనే అంతర్జాతీయ స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. వివాదాస్పద జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో గేట్స్ పేరు బయటకు రావడం, ఆయన కమ్యూనికేషన్లపై అమెరికాలో విచారణ సాగడం వంటివి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇంతటి నైతిక విలువల వివాదంలో ఉన్న వ్యక్తిని చంద్రబాబు ప్రభుత్వం అధికారిక అతిథిగా ఆహ్వానించడం వెనుక ఆంతర్యం ఏంటి? బాబుకు నైతికత కంటే కేవలం కార్పొరేట్ సంబంధాలే ముఖ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్ భారతదేశాన్ని ఒక ల్యాబ్లా వాడుకుంటోందని ఇప్పటికే అనేక సామాజిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పేద ప్రజలపై వ్యాక్సిన్ల ప్రయోగాలు చేయడం, సున్నితమైన ఆరోగ్యం, వ్యవసాయ డేటాను సేకరించి విదేశీ కంపెనీలకు మేలు చేయడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ గేట్స్ ను రాష్ట్రంలోకి ఆహ్వానించడం ద్వారా ఏపీ ప్రజల డేటాను, వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్లాన్ చేస్తున్నారా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి పేరుతో చంద్రబాబు ఆడుతున్న ఈ హైటెక్ డ్రామా వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. వివాదాస్పద వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్న బాబు వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు.